హలో! హాయ్! నేను మీ వేణు. నమస్తే అండి. ఈరోజు సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ వీటి గురించి మాట్లాడదాం. అంటే మీరు ఎంత జాగ్రత్త ఉంటే అంత బెటర్. ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య చాలా కేసులు ఇలాంటివే వస్తున్నాయి. ఆ పరిస్థితి మీకు రాకూడదు. ఎందుకంటే చాలా మటుకు సమస్యలొస్తే, మోసాలు జరిగితే మన తోటి వాళ్ళకు, పక్కోళ్ళకి, మిత్రులకి, ఫ్రెండ్స్‌కి, చుట్టాలకి చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కనీస జాగ్రత్తలు పాటించండి. అదేంటో ఈరోజు మనం మన టాపిక్‌లో మాట్లాడుకుందాం. ఇక్కడ గమనించండి. ఇక్కడ మనకు సైబర్ మోసాలకు ఎవరు అతీతులు కాదు. మనకు పోలీసు వాళ్ళు చెప్తున్న మాట. పోలీస్ అన్నలు మన కోసం ఏది జెప్పినా అది మన మేలు కోరి, మన మంచి కోసమే చెప్తారు. అది ఏ రాష్ట్రం పోలీసులైనా పోలీసులే. అయినా గూడా ఇన్ని ప్రమాదాలు, ఇన్ని డ్యామేజ్‌లు జరుగుతుంటాయి. చాలా మటుకు అనుకుంటారు, నేను అన్నీ హ్యాండిల్ చేస్తాను, అన్నీ మేనేజ్ చేస్తాను, నాకు అన్నీ తెలుసు అంటారు. కాబట్టి వీళ్ళు అన్నీ తెలుసు అనుకుంటారు గానీ, చివరికి ఎక్కడో చోట బోల్తా పడతారు. వీళ్ళు అన్నీ మేనేజ్ చేస్తున్నా అంటారు. మేనేజర్‌లు కాదు, డ్యామేజర్‌లు. ఓకే. ఇక్కడ ఒకటి గమనించండి. నాకంతా తెలుసు సైబర్ మోసానికి గురవ్వననే అలసత్వం వద్దు. చిన్న ఎమరపాటు చాటు ఖాతా ఖాళీ అవుతుంది. చిన్న, పెద్ద అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేదు. అత్యాశ, నిర్లక్ష్యమే సైబర్ మోసాలకు పునాదులు. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొత్త తరహా సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోండి. ఓకే. ఇదొక అలర్ట్. మనకు తెలంగాణ పోలీసులు ఇచ్చిన మన మంచి కోసమే. ఆంధ్ర పోలీసులు ఇచ్చిన మన మేలు కోరే చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో గమనించండి. స్కామ్ అలర్ట్. మీరు చేసే చిన్న క్లిక్ జీవితాన్ని మార్చేస్తుంది. దానికి ఏడ్ చేస్తారు. ఇక్కడ గమనించండి. అపరిచితుల నుంచి వచ్చే లింక్ క్లిక్ చేయొద్దు. గిఫ్ట్ కార్డులు, డిస్కౌంట్లు, ఆఫర్లు అంటూ వచ్చే మెసేజ్‌లకు స్పందించొద్దు. ఆశపడి క్లిక్ చేస్తే మీ సేవింగ్ మొత్తం ఖాళీ అవ్వచ్చు. ఆలోచించండి. అత్యాశకు వెళ్ళకండి. ఇంకోటి, మీరు మీ అకౌంట్, గూగుల్ అకౌంట్‌ని, జీమెయిల్ అకౌంట్‌ని సెక్యూర్ చేసుకోండి. అయితే బ్రౌజర్‌లు ఎన్నో రకమున్నాయి భూమి మీద, మన విశ్వంలో. అందులో సేఫ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ అనుకుంటాము. కానీ హిడెన్‌గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అవి కనబడవు మనకు క్రోమ్‌లో. అదే దీంట్లో అయితే డక్ డక్ గో. మనకు వీపీఎన్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ కొంచెం అడ్వాన్స్ ఉంది. దీంట్లో లేనివి, గూగుల్‌లో లేనివి దీంట్లో ఉన్నాయి. ఎన్నున్నాయి? ఈ 5 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇది ఐదింతలు బెటర్. ఫార్ బెటర్. అందులో ఏంటివి? ప్రొటెక్షన్ యాక్టివేషన్ విషయానికొస్తే సెర్చ్ ప్రైవేట్ బై డిఫాల్ట్. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. గూగుల్‌లో లేనిది దీంట్లో ఉంది. డక్ డక్ గో అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సెర్చ్ ప్రైవేట్‌లీ బై డిఫాల్ట్. బ్లాక్ థర్డ్ పార్టీ ట్రాకర్స్. మనల్ని ఎవరైతే ట్రాక్ చేస్తున్నారో, మనల్ని ఎవరైతే గమనిస్తున్నారో, అది మనుషులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, మనం ఎక్కడెక్కడ సైన్ ఇన్ చేసామో అవి మనల్ని ట్రాక్ చేస్తూనే ఉంటాయి. మన ఆన్‌లైన్ బిహేవియర్‌ని అబ్జర్వ్ చేస్తుంటాయి. సో, మన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తుంటాయి. మన వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుంది. ఆ ప్రాబ్లమ్ దీంట్లో లేదు. ఓకే. బ్లాక్ కుకీస్ రిక్వెస్ట్ అండ్ పాపప్స్. పాపప్స్ ఈ కుకీస్ వల్లనే మన వ్యక్తిగత సమాచారం బయటకెళ్తుంది. వాళ్ళు అక్కడ డార్క్ వెబ్‌లో అమ్ముకుంటారు. ఆ కొన్నోళ్ళు మనల్ని సతాయిస్తుంటారు. రకరకాల ఇబ్బందులు పెడుతుంటారు. మెసేజ్‌లు పెడుతుంటారు. కాల్ చేస్తుంటారు. ఆ తలనొప్పి దీంట్లో లేదు. ఈ బ్రౌజర్‌లు వేరే బ్రౌజర్‌లు వాడే వల్ల వచ్చే అది ఒపెరా కావచ్చు, ఫైర్‌ఫాక్స్ కావచ్చు, మొజిల్లా కావచ్చు, ఇంకా చైనా ఫోన్ అయితే చైనా బ్రౌజర్‌లు, యూసీ బ్రౌజర్‌లు. ఓకే. ఇట్లా మినీ ఒపెరా, ఈ ఒపెరా, ఆ ఒపెరా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫేమస్ బ్రౌజర్‌లున్నాయి. ఇటు బింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళది. వాటిని కంపేర్ చేస్తే దీంట్లో నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో, వీటిని బ్లాక్ చేసి పడేస్తుంది. చెక్ చేయడం, వాటిని తొక్కేయడం. చెక్ చేయడం, వాటిని బ్రేక్ చేయడం, ఆపేయటం.
అంటే మన మొబైల్‌లో, మన కంప్యూటర్‌లో ఏ అప్లికేషన్ ద్వారా ఎవరెవరు దూరుతున్నారు, ఎవరు దాడి చేద్దామని ట్రై చేస్తున్నారు. ఆ దాడులను మనకు తెలియకుండా జరిగే డ్యామేజ్‌ని ఇది చెక్ చేయటం, ఆపేయటం, అక్కడనే నిలువరించటం. బ్లాక్ కుకీస్ రిక్వెస్ట్ పాపప్స్ అంటే బ్లాక్ టార్గెటెడ్ యాడ్స్. మనల్ని టార్గెట్ చేసి, మనల్ని ఉద్దేశించి ఎన్నో అడ్వర్టైజ్‌లు వస్తుంటాయి. యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్‌ని ఇది బ్లాక్ చేసి పడేస్తుంది. అంటే మీరు యూట్యూబ్‌లో చూస్తే ఎన్నో యాడ్స్ వస్తుంటాయి. ఆ యూట్యూబ్ అక్కడెందుకు చూస్తారు? ఆ చూడాల్సిన ఆ బొమ్మలు, ఆ వీడియోలు, ఆ యూట్యూబ్ ఇక్కడ చూడండి. ఒక్క యాడ్ రాదు. ఫ్రీ. ప్రీమియం అందరూ పే చేయలేరు. నేను నెలకు 200 పే చేస్తుంటాను యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండా ఉండడానికి. మీరు అలా చేయలేరు కాబట్టి ఆ చేయలేని వాళ్ళకి ఇది బెస్ట్. ఎరాజ్ బ్రౌజింగ్ డాటా స్విఫ్టీ. యెస్. ఒకటే స్విచ్‌తో మనం ఎరాజ్ చేసి పడేయొచ్చు. అంటే టోటల్ హిస్టరీ క్లీన్ చేయొచ్చు. చూజ్ యువర్ బ్రౌజర్ ద్వారా మనం నెక్స్ట్ పేజ్ నావిగేట్ అయ్యి ఇంకో పేజ్‌లోకి వెళ్ళిపోతాం. అంటే యాప్‌లో ఎంటర్ అవుతాం. ఇది ఎంట్రీలో వస్తుంది. చాలా సేఫ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారు? వాట్సాప్‌లో స్క్రీన్ షేర్ చేయించుకొని ఓటీపీలతో రూ. 2.5 2,50,000 ఊడ్చేశారట. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని చీట్ చేసిన సైబర్ నేరగాళ్లు. ఇదొక మోసం. మోసాలు ఎన్నో జరుగుతుంటాయి. ఇవన్నీ పత్రికలు వచ్చినాయి. రిఫరెన్స్ కోసం మీకు ఇది చూపిస్తున్నా. సాక్ష్యం మీరు అడుగుతారు కదా, పేపర్లో వచ్చిందా, దీంట్లో వచ్చిందా, దాంట్లో వచ్చిందా, ఎక్కడ రాని టీవీలో వచ్చిందా, సినిమాలో కనబడ్డదా అని అంటుంటారు. కాబట్టి అలా అనకుండా ఉండడానికి రిఫరెన్స్, ఒక సాక్ష్యం, ఎల్బి మీకు ప్రూఫ్ ఇస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నారు? పెట్టుబడుల పేరుతో మోసం, 2 నేరగాళ్ల అరెస్ట్. అవును, పెట్టుబడి పెట్టించడం, మోసం చేయటం. నెక్స్ట్, డిస్కౌంట్ మాయలో పడకండి. ఏదైనా ఆఫర్ ఇస్తాం, డిస్కౌంట్ మాల్, ఇక్కడ మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తారు, ఇంకెక్కడైనా ఆన్లైన్ షాపింగ్ చేస్తారు, ఆఫ్లైన్లో షాపింగ్ చేస్తారు. ఓకే, ఇంట్లో కూర్చొని చేసేది ఆన్లైన్, బయట తిరిగి చేసేది ఆఫ్లైన్. ఎక్కడైనా సరే ఇక్కడ డిస్కౌంట్ మాయలో పడకండి. వాళ్ళు ఇచ్చే ఆఫర్, గిఫ్ట్ పేరుతో మన వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళు భద్రపరుచుకుంటారు, హోల్డ్ చేస్తారు. ఓకే, దాని ద్వారా మనం మిస్యూజ్ అయిపోతుంది. అందుకే దాని మాయలో పడద్దు. భారీ డిస్కౌంట్ అనగానే నమ్మి లింక్ క్లిక్ చేయొద్దు. ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్లతో జాగ్రత్త. అచ్చం ఒరిజినల్ను పోలి ఉండేలా ఫేక్ సైట్లు. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక 56 పైన ఫేక్ వెబ్సైట్లు ఉన్నాయి. అట్లా డబ్బులు కొడుకున్న ఉన్నారు. మళ్ళీ ఎవరికి చెప్పుకోలేరు. అచ్చం ఒరిజినల్ పోలిన ఉండేలా ఫేక్ సైట్లు. క్రెడిట్ కార్డు, యూపీఐ పిన్ వివరాలు సేకరించి మోసాలు. తక్కువ ధరకు వస్తుందంటే ఆశపడద్దు. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇదొకటి, పాస్వర్డ్ చెక్ ఛాలెంజ్. ఇఫ్ యువర్ పాస్వర్డ్ యువర్ నేమ్, యువర్ బర్త్డే, యువర్ పెట్స్ నేమ్ ప్లస్ 1 2 3. ఇఫ్ యువర్ పాస్వర్డ్ నేమ్, మీ ఐడికి మీ పాస్వర్డ్ ఏం పెట్టుకున్నారు? స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోమని దాని అర్థం. స్ట్రాంగ్ అంటే పదాలు ఉండాలి, న్యూమరిక్ నెంబర్స్, అంకెలు ఉండాలి, సింబల్స్, చిహ్నాలు ఉండాలి. అక్షరాలు పెడితే నంబర్ పెట్టరు, నంబర్ పెడితే అక్షరాలు పెట్టరు, ఈ 2 పెడితే సింబల్స్, మధ్యలో చిహ్నాలు పెట్టరు. ఈ 3 కలిపి పెడితేనే స్ట్రాంగ్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ చెక్ ఛాలెంజ్లో మీరు ఇఫ్ యూ పాస్వర్డ్ యువర్ నేమ్, మీ పాస్వర్డ్లో మీ పేరు ఉందా? పేరు మాత్రమే ఉందా? కొంతమంది బర్త్డేలు పెట్టుకుంటారు. యువర్ బర్త్డే, ఎస్ ఆర్ నో. యువర్ పెట్స్ నేమ్, పెంపుడు జంతువులు, పెంపుడు పక్షులు ఉంటాయి కదా, వాటి పేర్లు పెట్టుకుంటారు. కొంతమంది ఈజీగా 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 1 2 3 మైక్ టెస్టింగ్ 1 2 3 4 అలా అంటుంటారు. అలా ఇలాంటివి పెడతారు. అంటే కేవలం నేమ్స్ పెట్టడం మంచిది కాదు. మన బర్త్డేలు పెట్టడం కూడా మంచిది కాదు. మన పెట్ నేమ్స్ ఈ 1 2 3 పెట్టడం కూడా మంచిది కాదు. ఇఫ్ ఎస్, అవునా కాదా? అవును అనుకుంటే యు ఆర్ ఎట్ రిస్క్, మీరు ప్రమాదంలో ఉన్నట్టే. చేంజ్ ఇట్ టుడే, వెంటనే ఈరోజు మార్చండి, ఇప్పుడే మార్చండి. రేపటి పని ఈరోజు చేయండి, ఈరోజు పని ఇప్పుడే చేయండి. చేంజ్ ఇట్ టుడే, ఈరోజు చేయమంటున్నారు, ఈరోజు పని ఇప్పుడే చేయండి.
యూజ్ ఏ మిక్స్ ఆఫ్ అప్పర్ లోయర్ కేస్. కొంతమంది పెద్ద అక్షరాలు పెడతారు. పూర్తిగా పెద్ద అక్షరాలు పెట్టడం మంచిది కాదు. పూర్తిగా చిన్న అక్షరాలు పెట్టడం మంచిది కాదు. స్టార్టింగ్లో ఒకటి పెద్ద అక్షరం, తర్వాత చిన్న అక్షరం, తర్వాత సింబల్స్, తర్వాత అంకెలు ఇలా పెట్టేస్తే ప్రయత్నం చేసే వాళ్ళకి, హ్యాక్ చేసే వాళ్ళకి, మిమ్మల్ని దోచుకోవాలనుకునే వాళ్ళకి చెమటలు గారిపోతాయి, ముచ్చెమటలు పడతాయి. చాలా మంచిది. ఈ సిస్టంలో చేసుకోండి. మీ పాస్వర్డ్ పెడితే ఇలా ఉండాలి. ఇక్కడ ఉదాహరణ కూడా ఉంది. ఇలా ఎగ్జాంపుల్. ఓకే. పాస్వర్డ్ చెక్ ఛాలెంజ్లో ఇదొకటి. ఇది కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నమాట. నెక్స్ట్ ఇదొకటి. ట్రెండ్ ఫాలో అవ్వండి కానీ మోసపోవద్దు. కొత్త ట్రెండ్, నయా ట్రెండ్లో ఏదొచ్చినా అది ఫాలో అవుతుంటారు. దాంట్లో మోసాలు కూడా జరుగుతుంటే జాగ్రత్త ఉండండి. సోషల్ మీడియా ట్రెండ్ కోసం వెళ్ళి చిక్కుల్లో పడొద్దు. ఆన్లైన్లో కనిపించిన లింక్స్ని క్లిక్ చేయొద్దు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోల వల వేసి దోచేస్తారు, జాగ్రత్త. గిబ్లీ ఇమేజెస్ పేరిట కనిపించే లింక్స్తో భద్రం. మీ ఫోన్లో మాల్వేర్ పంపించేందుకు మోసగాళ్ళు వేసిన ప్లాన్ కావచ్చు. ట్రెండింగ్ కోసం వెళ్ళి సర్వం కోల్పోవద్దు, జాగ్రత్త. ఎందుకంటే ట్రెండింగ్ రెండు ఈ మధ్య బాగా వింటున్న శబ్దాలు. ఓకే. నెక్స్ట్ బ్యాంక్ ఉద్యోగుల పేరిట ఫేక్ కాల్స్. బ్యాంక్ ఉద్యోగుల పేరిట బురిడి కొట్టించే కేటుగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. కేవైసీ లేదా కస్టమర్ సపోర్ట్ అని చెప్పి సర్వం దోచేస్తారు. మాటల్లో పెట్టి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేయిస్తారు. ఖాతా సంబంధించిన పనుల కోసం నేరుగా బ్యాంకును సంప్రదించండి. అనుమానిత కాల్స్కు అస్సలు స్పందించకండి. బ్యాంక్ అధికారులకైనా ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ చెప్పొద్దు. స్వయంగా బ్యాంకులు ఫోన్ చేసినా కూడా చెప్పొద్దు. ఓకే. సో ఈ జాగ్రత్త తీసుకోండి. ఇది చాలా మంచి మాట. ఇలాంటి స్టేటస్ పెట్టుకోవాలయ్యా. మంచి మంచి ఇవి ఆనిముత్యాలు లాంటి మాటలు ఇవి స్టేటస్ పెట్టరు. ఏవో పిచ్చి పిచ్చి స్టేటస్ పెడతారు. వాట్సాప్ స్టేటస్. ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఆలోచించండి. లాభాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు కాదు. అత్యాశతో ముందు వెనుక ఆలోచించకుండా పెట్టుబడి పెట్టొద్దు. సోషల్ మీడియాలో కనిపించే ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఫాలో అవ్వద్దు. అపరిచితులు చెప్పే వెబ్సైట్లు, యాప్స్ జోలికి వెళ్ళొద్దు. మీ అత్యాశే సైబర్ మోసగాళ్ళ పెట్టుబడి. అవును, మనం సహకరిస్తేనే వాళ్ళు దోచేస్తారు. మనం సహకరించకుండా ఎలా దోస్తారు? మన సహాయం లేకుండా. తల్లిదండ్రులు పారాహుషారు. ఇది కొన్ని ఎలా ఉంటాయంటే టిప్స్ పిల్లలకు ఉంటాయి, కొంతమంది పెద్దోళ్ళకు ఉంటాయి, ఒక్కోసారి రెండు కలిపి ఉంటాయి. అదేది మీరే గ్రహించండి. ఇది సరే తల్లిదండ్రులకు, పెద్దోళ్ళకి, ఇంట్లో పెద్ద మనుషులకి, నేను పెద్ద మనిషి అని చెప్పే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఇవ్వండి. అవగాహన కల్పించడం పెద్దోళ్ళ బాధ్యత. మీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే ఓ కన్నేయండి. ఆన్లైన్ గేమ్స్ మాటున బెట్టింగ్ రక్కసి బారిన పడవచ్చు. పిల్లలు మొబైల్ యాక్టివిటీని గమనించండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు పరిశీలించండి. బెట్టింగ్ యాప్స్ గురించి అవగాహన కల్పించండి. చాలా మంచి మాట. ఓకే. దీంట్లో తర్వాత ఇక్కడ గమనించండి. సోషల్ మీడియా ఎంత ఉపయోగమో అంతే అనర్థం. చాలా సమస్యలకు మూల కారణం ఇంటర్నెట్. మనకు మంచి జరగాలన్నా ఇంటర్నెట్, మనకు చెడు జరగాలన్నా, డ్యామేజ్ జరగాలన్నా ఇంటర్నెటే. సో అది రెండు వైపు పదునున్న కత్తి లాంటిది. మీరు దాన్ని మంచికి వాడతారా, చెడుకు వాడతారా మీ ఇష్టం. సో 24 గంటలు ఇంటర్నెట్ ఆన్ చేసి పెట్టకండి. మీకు అవగాహన లేనప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు, మీకు పూర్తి పట్టు వచ్చే వరకు అవసరం ఉన్నప్పుడు నెట్ ఆన్ చేయండి, తర్వాత ఆఫ్ చేసి పడేసేయండి. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించండి. మీ విజ్ఞానాన్ని ఇతరులకు పంచండి. ఎదుటి వారిపై విద్వేషాన్ని చిమ్మొద్దు. మీ పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో గమనించండి. వారి వెబ్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయండి. చాలా మంచి మాట కదా. సోషల్ మీడియా ఎంత ఉపయోగమో అంతే అనర్థం. తర్వాత వ్యక్తిగత ఖాతాలపైన ర్యాన్సమ్ వేర్ అటాక్. ఐటీ ఉద్యోగిని టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్ళు ట్రెండింగ్ ఖాతాలు బ్లాక్ చేసిన వైనం తమ ఆధీనంలోకి తీసుకొని రూపాయలు 42 లక్షలు స్వాహా సమర్పయామి. సో ఇలా జరుగుతుంటాయి. ఇదొక దుర్ఘటన, ఇదో సంఘటన. ఈజీ మనీ ఆశతో జాగ్రత్త గురు. వెరీ హాట్ గురు, హాట్ న్యూస్.
ఈజీ మనీ ఆశతో జాగ్రత్త గురు. ఇదంతా మీకు టెక్నికల్ న్యూస్. మీకు తెలుసో లేదో అని చెప్తున్నాను. తెలిస్తే మంచిది, తెలియకపోతే మరీ మంచిది. తెలుసుకొని పక్కోళ్ళకి చెప్పండి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ మిమ్మల్ని నాశనం చేయవచ్చు. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. ఈజీ మనీ కోసం ఆశపడితే మీ సేవింగ్ ఖాళీ అవ్వచ్చు. కష్టపడకుండా డబ్బు వస్తుందంటే ఖచ్చితంగా మోసమే. మీ అత్యాశే సైబర్ మోసగాళ్లకు పెట్టుబడి. అప్రమత్తంగా ఉండండి. అవగాహనతో మెలగండి. ఓకే. సో ఇలా స్కామ్స్ జరుగుతుంటాయి. స్కామ్స్ విషయంలో జాగ్రత్త ఉండండి. నెక్స్ట్, డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసం. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఆన్లైన్లో మిమ్మల్ని అరెస్ట్ చేయడం, ఆన్లైన్లో మిమ్మల్ని క్వశ్చన్లు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ట్రాక్లోకి తేవటం, మిమ్మల్ని దోచేయటం, ఇదంతా ఒక నేరమే. డిజిటల్గా ఆన్లైన్లో మిమ్మల్ని అరెస్ట్ చేయడం అని ఉండదు. నేరుగా పోలీసులు వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్తారు తప్ప ఇలా నేను కలెక్టర్ని, నేను పోలీస్ని, నేను ఫలానా అని చెప్పి ఇదంతా మోసం. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని గుర్తుంచుకోండి. ఈడీ, సిబిఐ, పోలీస్ పేరిట కాల్స్ చేసి బెదిరిస్తే భయపడొద్దు. మీరు భయపడ్డారా? జోడరా ఉమరా? భయపడద్దు. మీ భయమే పెట్టుబడిగా సాగుతున్న సైబర్ మోసం ఇది. ఏమాత్రం భయపడ్డా సర్వం దోచేస్తారు. అప్రమత్తంగా ఉండండి. అవగాహన కలిగి ఉండండి. తర్వాత ఈ కేవైసీ మోసం గురించి తెలుసా? ఏ మోసం? కేవైసీ. ఏ కేవైసీ? ఈ కేవైసీ. ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ మోసం గురించి మీకు తెలుసా? చూద్దాం అది ఎలా ఉంటుందో. బ్యాంక్ కస్టమర్ కేర్ సిబ్బంది మిమ్మల్ని ఓటీపీ అడగరు. ఈ కేవైసీ చేయకపోతే అకౌంట్ బ్లాక్ చేస్తామంటే నమ్మొద్దు. అపరిచితులు పంపించే లింక్స్ ఓపెన్ చేయొద్దు. కస్టమర్ కేర్ పేరిట మాటల్లో పెట్టి మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. బ్యాంకింగ్ సంబంధించి సమాచారాన్ని అపరిచితులకు చెప్పొద్దు. బ్యాంకింగ్ సంబంధించిన సమాచారం అది ఏదైనా కావచ్చు. అన్నోన్ పర్సన్స్కి, ముఖం తెలియని వాళ్ళకి చెప్పొద్దు. అనుమానం వస్తే తక్షణమే 1930కి కాల్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి, ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు అంటే ఇంకా చాలామంది భయపడతారు. అబ్బో ఈ తలనొప్పి మనకి ఎందుకు, పోలీస్ చుట్టూ దీని చుట్టూ దాని చుట్టూ తిరగాలేము. ఏం భయపడాల్సిన పని లేదు. చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా డ్యామేజ్ జరిగితే వెంటనే మీరు అది రికవరీ చేసే ప్రయత్నం చేయండి. సాధ్యమవుతుంది. ఎప్పుడో జరిగింది మళ్ళీ ఎప్పుడో ప్రయత్నం చేస్తే అది లాభం కంటే నష్టం ఎక్కువ. నెక్స్ట్, కారు అమ్మకం పేరుతో రూపాయలు 4.48 లక్షల టోకరా. ఓకే, ఇది ఒక మోసం. ఇది అమ్ముతాం అది అమ్ముతాం అని వచ్చి దోచేయటం. 2 గంటల్లో 15 లక్షల లోన్ అంటూ 45 లక్షలు కొల్లగొట్టిన స్కామర్లు. ఇది ఒక రకమైన మోసం. తర్వాత కేటుగాళ్ల ఆట, పోలీసుల వేట. ఇక్కడ 3 నెలల్లో 260 మంది సైబరాసులు అరెస్ట్. బకాసురులాగా సైబరాసురులు. సో ఇది ఒక ఆన్లైన్ మోసం. సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్, సైబర్ ఎటు చూసిన సైబర్ అనే మాట ఎక్కువ వినబడుతుంది ఈ మధ్య. కరోనా తర్వాత ఎవరికి ఫోన్ చేసినా సైబర్ నేరాల గురించి, సైబర్ మోసాల గురించి ఒక మెసేజ్ వస్తుంది. వాయిస్ కమాండ్. మీరు ఏ నెట్వర్క్ అయినా కానీ, ఏ సిమ్ అయినా వాడండి. తెలిసిన చుట్టాలు, ఫ్రెండ్స్, క్లయింట్స్కి కంప్లైంట్ అంటే ఏదైనా మీరు మీ కస్టమర్కి ఫోన్ చేస్తారా? కరోనా తర్వాత, అప్పుడు లాక్డౌన్ తర్వాత ఎక్కువ ఫోన్లలో వినబడుతున్న మెసేజ్ సైబర్ మోసాల గురించి. మీరు జాగ్రత్త ఉండండి. మీరు బాగుండాలి. మీరు జాగ్రత్త ఉండాలి. ఇది నా ఉద్దేశం. నా ఇంటెన్షన్ మీకు అర్థమైతే చాలు. రేపపాటులో కొట్టేసి గంటల్లో అమ్మేసి. సో ఇలాంటివి జరుగుతుంటాయి. సిటీ బస్సుల్లో, మెట్రో రైళ్లు, షాపింగ్ మాల్స్, ఊరేగింపులు, ప్రదర్శనలు, జనం రద్దీగా ఉండే చోట చేరతారు. సెల్ ఫోన్లు కొట్టేసి మాయమవుతారు. వాటిని గంటల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. సో దొంగలు రెచ్చిపోతున్న వారంలో వివిధ ప్రాంతాల్లో ఇలా జరిగింది. గంటల్లో అమ్మేసి, రేపపాటులో కొట్టేసి క్షణాల్లో అమ్మేసి
క్యాచ్ చేసుకొని బయటపడతారు. కొన్నోళ్ళు ఏం చేస్తారు, దాని అంతా మంచిగా సఫాయి క్లీన్ చేసి వాడుకుంటారు. అంగడి సరుకు కాకండి. ఎస్, ఇదొక రిఫరెన్స్ మీకు. ఇక్కడ చూడండి, యాప్లకు అనుమతితో తస్మాత్ జాగ్రత్త. పర్మిషన్స్ ఇస్తారు. ఒక యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, డౌన్లోడ్ చేసిన తర్వాత ప్లే స్టోర్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి డౌన్లోడ్ చేసినా పర్మిషన్స్ ఇవ్వాల్సిందే. అయితే సేఫ్ మీ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఐఓఎస్ వాళ్ళకి ఐఓఎస్ యాప్ ఉంటుంది, ఆండ్రాయిడ్ వాళ్ళకి ప్లే స్టోర్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి తప్ప ఏపీకే ఫైల్స్ అసలు డౌన్లోడ్ చేసుకోవద్దు. చేసుకున్నారా, ఈ రోజు కాకుండా రేపైనా బుక్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇలా ఏం జరుగుతుందో ఇది ఒక డిస్క్రిప్షన్, మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది. పర్మిషన్స్ ఎక్కువ కాదు. ఒక యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ ఇవ్వాలి, మిగతా వదిలేయాలి, అన్నీ ఇవ్వద్దు. స్కైప్ అండ్ స్విండల్, ఇదంతా ఒక డిస్క్రిప్షన్ చూడండి, ఎప్పుడు జరిగింది, ఫ్రాడ్ ఎలా జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత డిజిటల్ అరెస్ట్ బూచి. విశ్రాంత మహిళా ప్రొఫెసర్కు రూపాయలు 1.6 crore, 1,60,00,000 కుచ్చుటోపీ. డిజిటల్ అరెస్ట్ బూచి విశ్రాంత మహిళ అంటే రిటైర్ అయిన మహిళ దగ్గర డబ్బులు ఉంటాయని తెలుసు. మహిళా ప్రొఫెసర్ చదువుకున్న వ్యక్తులకు ఎంత మంచి టోకరా వేస్తారు. వేయించుకుంది చదువుకున్న వాళ్ళు, వేసింది టోకరా, కన్నం వేసింది ముద్దులు శుంఠలు, 5th ఫెయిల్ అయిన వాళ్ళు, 7th ఫెయిల్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, వీళ్ళు దొంగతనాలు చేసేది వీళ్ళు, సైబర్ మోసాలు చేసేది ఎక్కువ, చాలా మటుకు తక్కువ చదువుకున్న వాళ్ళు, పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళు. నాలెడ్జ్ ఉండదు కానీ దాచేయటంలో మంచి నాలెడ్జ్ ఉంటుంది. సపరేట్ ట్రైనింగ్ తీసుకుంటారు. వీళ్ళు కూడా ఆన్లైన్ క్లాసులు ఉంటాయి అని విన్నాను. ఎంతవరకు వాస్తవం జోకు, మరి జోకే మరి నిజమో తెలియదు. ఒట్టి సిటీలోని ఓ సెలూన్ ముందు ట్రీట్మెంట్ కోసం క్యూ కట్టిన జనం. ఓల్డ్ సిటీలో ఇలాంటివి జరిగిందా? బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తామని గుండ్లు కొట్టి పరారాట. ఎవడు గుండుకు ₹200, బ్రష్కు ₹20 చొప్పున వసూలు. జడీబూటి పేరుతో సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి ప్రచారం. ఓల్డ్ సిటీలో బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని గుండ్లు కొట్టి పరారైందట. ఇది సినిమా కథలాగా ఉంది కదా దేవుడా. సినిమాలు దీన్ని బట్టి ఇవి జరుగుతున్నాయని చెప్పి సినిమాలు తీస్తారా? కోడిగుడ్డ ముందుగుడ్డ అన్నట్టు ఉంటుంది. విత్తనం ముందా చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టు. స్కామ్ అలర్ట్. డిజిటల్ అరెస్ట్ మీకు అవగాహన ఉందా? అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంది, ఎలా అరెస్ట్ చేస్తారు? సైబర్ మోసగాళ్ల సరికొత్త ఎత్తుగడ డిజిటల్ అరెస్ట్. మనీ లాండరింగ్, డ్రగ్ పేరిట భయపెడతారు. ఈడీ, సిబిఐ, పోలీస్ పేర్లు చెప్పి కంగారు పెడతారు. వెరిఫికేషన్, ఇంటరాగేషన్ అని హడలెత్తిస్తారు. అస్సలు భయపడొద్దు. డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి లేనే లేదు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి. ఇది కూడా నేను చేస్తున్న వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్. అవగాహనపై అవేర్నెస్లో భాగంగా అశ్లీల చిత్రాలు చూడొద్దు, చిక్కుల్లో పడొద్దు. పోర్న్ వీడియోస్, ఇంకా పచ్చిగా చెప్పాలంటే అశ్లీల చిత్రాలు అంటే ఏం సార్ అంటున్నారు. ఇంగ్లీష్ పుణ్యం తెలుగు దెబ్బకే మాయమైపోయింది. తెలుగు తెగులు పట్టేస్తున్నారు. అశ్లీల అంటే తెలియదట. సెక్స్ వీడియోలు, సెక్స్ ఫోటోలు చూడొద్దు, చిక్కుల్లో పడొద్దు. దాని ఇంకా ఎంబెడెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఎంబెడెడ్ అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి. ఒక ఫోటో ఉంది అంటే దాన్ని వైరల్ చేస్తే పుణ్యం వస్తుంది, దేవుడు వస్తాడు, భక్తి వస్తుంది అని చెప్తారు. అది వైరల్ చేస్తే అలా పోతూనే ఉంటుంది, అందరికి గుండు కొట్టుకుంటూ పోతూనే ఉంటుంది. అది బ్లేడ్ లేకుండా గుండు కొట్టడం అంటే ఇదే. అయితే సోషల్ మీడియాను మంచికి వాడండి, విద్వేషాన్ని పెంచేందుకు కాదు. అశ్లీల వీడియోలు చూడడం నేరమని గ్రహించండి. లైక్ల కోసం సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు పోస్ట్ చేయకండి. అశ్లీల చిత్రాన్ని షేర్ చేసే వారి శిక్షలు ఎదుర్కోక తప్పదని గుర్తుంచుకోండి. ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు ఒకటే, బాలల అశ్లీల సన్నివేశాలు పంపిన యువకుడికి సంకెళ్ళు. ఎస్, అలా చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి అయితే
పెద్ద నేరాలు, దాని శిక్షలు, దాని యాక్ట్స్ వేరే ఉన్నాయి. ఇంకోటి అవగాహన పెంచుకో, అస్త్రాలను వాడుకో. మహిళా భద్రత కోసం అందుబాటులో పోలీసుల సాంకేతికత. ఒంటరి ప్రయాణాల్లో తోడుగా సేఫ్ యాప్. తెలంగాణ సేఫ్ యాప్ సాధారణ ఫోన్ అయితే డయల్ 100 వాడుకోవచ్చంటున్న పోలీసులు. వీటిని వినియోగంపై మరింత అవగాహన పెరగాలంటున్న నిపుణులు. మీ భద్రత కోసమే తెలంగాణ సేఫ్ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖాగోయల్. ఎస్. ఇంకో మాట ఏంది, కాప్స్ క్రాక్ డౌన్ ఆన్ వల్గర్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా. సైబర్ సెక్యూరిటీ బ్యూరో రిజిస్టర్స్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్. ఎక్కడికి వెళ్తుంది సమాజం తెలీదు. తర్వాత బలహీన ఖరీదు. బలహీన ఖరీదు 1.57 lakhs, 1,57,000. ఏంటో అసలు చూద్దాం. ఆన్లైన్లో ఎస్కార్ట్స్ సర్వీస్ ప్రకటనలు. ఆకర్షితుడైన నగరానికి చెందిన యువకుడు రిఫండ్ అంటూ ఎరవేసి ఆ మొత్తం స్వాహా. సిసిఎస్లో కేసు నమోదు. సైబర్ క్రైమ్లో నమోదైంది. మన బలహీనతలను ఎన్కాష్ చేసుకోవడం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సిట్ దర్యాప్తు స్పీడప్. డీజీపీ ఆఫీస్లో తొలి సమావేశం. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కట్టడికి ప్రణాళికలు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్న సిట్. సో ఇది మంచి వార్తనే. డీప్ ఫేక్ పోస్టింగ్పై పోలీస్ యాక్షన్. బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం. ఓకే, డీప్ ఫేక్ పోస్టింగ్ అంటే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, అది నేరం. ఎందుకంటే వ్యక్తులను కించపరచడం, డీప్ ఫేక్ ద్వారా మనుషులను ఏమార్చడం, ఇబ్బంది పెట్టడం, మనసు నొప్పించడం, అది చూసి కొంతమంది బాధపడి సూసైడ్ చేసుకోవడం, ఇదాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హత్యలను ప్రేరేపించడం నేరమే. క్లిక్ చేస్తే అంతే సంగతి. అశ్లీల చిత్రాలతో ఎరవేస్తున్న సైబర్ నేరగాళ్ళు. మన వీక్నెస్ ఎన్కేజ్ చేసుకోవటం. యువతే లక్ష్యంగా కొత్త ఎత్తుగడ. క్రెడిట్ డెబిట్ కార్డుల సమాచారం తస్కరణ. ఆన్లైన్లో అందిన కాటికి నగదు స్వాహా. బహుపరాక్ అంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు. యువతే టార్గెట్గా వెబ్సైట్లు. తరువాత ₹200తో ప్రారంభించి 3.56 లక్షలు లూటీ. అంటే 3,56,000 లూటీ. పార్ట్ టైం జాబ్ పేరుతో సైబర్ మోసం. 200తో ప్రారంభించి చిన్నగా గుండు కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. క్షవరం. తర్వాత మీ పిల్లాడు మత్తు ముంగిట్లో ఉన్నాడా? మీ పిల్లలు మిత్ర టీజ్ సాయంతో కనిపెట్టవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బాట్ రూపొందించిన తెలంగాణ స్టేట్ ANB. ఓకే, గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు. ఫోన్ ఇచ్చేస్తారు, పక్క తప్పుకుంటారు, మాకు టైం లేదంటారు. కానీ వాళ్ళ యాక్టివిటీస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది ఓ రోజు మీకు చెప్తాను ఎలా ట్రాక్ చేయాలనేది. నెక్స్ట్, దీని తర్వాత వాట్సాప్లో స్క్రీన్ షేర్ చేయించుకొని ఓటీపీలు, ఇందాక మనం చూస్తాం కదా, డబ్బులు ఊడ్ చేస్తారు, ఖాళీ చేస్తారు, ఖాతాలు ఖాళీ. ఇలా ఉంటాయి మోసాలు. వలపు వల చిక్కితే విలవిల. లాభాలతో ప్రలోభపెట్టి మోసాలు. డేటింగ్ యాప్లలో నేరగాళ్ల తిష్ట. లక్షల్లో కొలగొడుతున్న వైనం. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు. లాభాలు ఇస్తామని చెప్పి మోసాలు చేయటం. డేటింగ్ యాప్స్ అంటే తెలుసు కదా, పెళ్లి పెటాకులు లేకుండా అమ్మాయిలతో తిరగాలనుకున్న వాళ్ళు, అబ్బాయిలతో తిరగాలనుకున్న వాళ్ళు, పెళ్ళికి ముందే రాసుకుని పూసుకొని తిరగాలనుకుంటే ఇది దానికి సంబంధించిన సపరేట్ యాప్స్ ఫ్రెండ్షిప్ పేరు మీద. ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండండి. క్రైమ్ రివ్యూలో పోలీసు అధికారులతో మాట్లాడుతున్న డీజీపీ. ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండండి. క్రైమ్ రివ్యూలో అధికారులకు డీజీపీ. ఎస్. పుకార్లు. ఆ పుకార్ల వల్ల ఇంతమంది జీవితాలు పాడవుతాయి, ఎవరికి చెప్పుకోలేరు. ఫ్యూచర్ సిటీ పేరిట నకిలీ లీలలు. ఓకే, ఫేక్ వెబ్సైట్ సృష్టించి గేటుగాళ్ళు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలంటూ ప్రచారం. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. కొన్ని కంపెనీలు తనతో కాకపోతే బయట వాళ్ళకు
కమిషన్ బేస్ మీద పని చేయించుకుంటాయి, అవుట్‌సోర్సింగ్ ఇస్తుంటాయి. ఈ వంకతో మోసం. నారీ నేర వలయంలో సవారీ. మహిళలు ఎక్కువ మంది ఈ మధ్య బాగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలో అవేర్‌నెస్ తక్కువ. సైబర్‌కి సంబంధించి అవేర్‌నెస్ పురుషుల్లో ఎక్కువ, మహిళల్లో తక్కువ అంటున్నారు. ఎందుకంటే కారణం వీళ్ళు ఆ సమయం కేటాయించలేకపోవడం. ఇల్లు, సంసారం, మంచి చెడు, కష్టం సుఖం చూసుకుంటారు కాబట్టి వీళ్ళకు ఆ అవేర్‌నెస్ వాళ్ళ దాకా రాకపోవడం. చాలా తక్కువ మంది. ఆణిముత్యాలు అంటే తక్కువ మంది ఉంటారు. వాళ్ళు తెలుసుకొని 10 మందికి చెప్పేవాళ్ళు మహిళలు. నన్ను అడిగితే మహిళలు ఫస్ట్ మేల్కోవాలి. మహిళ మేల్కో. నారీ శక్తి. ఈజీ పాస్వర్డ్స్ ఆర్ ఈజీ టార్గెట్స్. యెస్. నువ్వు ఎంత ఈజీగా పెట్టుకుంటే పాస్వర్డ్ నువ్వు అంత టార్గెట్‌కి అవుతావు. యూజింగ్ యువర్ బర్త్‌డే యాస్ ఏ పాస్వర్డ్. సో ఈజ్ ఎవ్రీ ఎల్స్. Cyber criminals do not need to be geniuses. Okay, they just need your Facebook info. Avoid easy passwords. Use a mix of uppercase, lowercase numbers and symbols. Enable OTPs. Yes. స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టుకోండి, ఈజీ పాస్వర్డ్ పెట్టుకోవద్దు. తర్వాత క్రికెట్ బెట్టింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. బెట్టింగ్ మోసాలు బాగా జరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్లకు యువకుడు బలి. తల్లిదండ్రులు మళ్ళీ డబ్బులు ఇవ్వలేదని మనస్తాపం, ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య. ఇలా తయారవుతున్నారు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు. ఓకే, నెక్స్ట్, డోంట్ లెట్ ఐపీఎల్ బెట్టింగ్ బౌల్ యూ అవుట్. ఓకే, ఈ డిస్క్రిప్షన్ చదవండి. ఎవ్రీ ఐపీఎల్ సీజన్ 1000 get trapped in illegal betting. What stands as a small wager often leads to mounting debates and legal trouble. Betting networks operate through unregulated apps and bookies exploiting vulnerable individuals. Remember, the thrill of the game is not worth the loss of your peace of mind. Yes, ఇది మీ మంచి కోసం ఏర్పాటు చేస్తాను ఈ వీడియో. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెత్ లైన్ బెట్టింగ్. ఒంటరిగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం. ఈజీ మనీ వల్ల జీవితాలు విలవిల. బలైన విద్యార్థి. డెత్ లైన్. సో ఇట్లా ఆన్లైన్లో ఈజీ మనీ, వర్చువల్ మనీ, ఈజీ మనీకి అలవాటై జీవితాలు పాడు చేసుకుంటున్నారు చాలామంది. అందులో చదువుకున్న వాళ్ళు బలి అవటం కొంచెం బాధాకరం. అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ. ఓకే, ఎస్, అవేర్నెస్ అనేది చాలా అవసరం. మీ అకౌంట్ డబ్బులు పడ్డాయా? ఫోన్పే, గూగుల్ పేలో మీకు డబ్బులు పడ్డాయా? అది పొరపాటున వచ్చినవి కాదు. సైబర్ మోసగాళ్ళు కొత్త తరహా ట్రిక్ ఇది. డబ్బులు డిపాజిట్ అయినట్లు మెసేజ్ రాగానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దు. ఓ గంట ఆగండి. లేకపోతే అసలు చేసుకోవద్దు. లేకపోతే తప్పు పాస్వర్డ్లు కొట్టి కన్ఫ్యూజ్ చేసేయండి. లేకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేయండి. ఇంటర్నెట్ ఆఫ్ చేసి పడేసేయండి. కానీ వెంటనే డబ్బులు వచ్చినట్టు, ఎవరో డబ్బులు పంపినట్టు మెసేజ్ వస్తే నిజమే డబ్బులు వస్తాయి. తక్కువ డబ్బులు వేస్తే ఎక్కువ డబ్బులు లాగేస్తారు. పొరపాటున వచ్చినాయండి 2000 రిటర్న్ ఇవ్వండి. ఇవ్వ అంటే సరే 500 ఉంచుకొని రిటర్న్ ఇచ్చేసి అలా కూడా అంటారు. డబ్బులు డిపాజిట్ అయినట్లు మెసేజ్ రాగానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దు. పొరపాటున డబ్బులు పడ్డాయని ఎవరైనా కాల్ చేస్తే స్పందించొద్దు, రెస్పాండ్ కావద్దు. తొందరపడి యూపీఐ పిన్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దు. రూపాయలు 1000 ఎరవేసి లక్షలు కాజేసే మోసం ఇది.
తొందరపడి యూపీఐ పిన్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దు. ఎస్. సైబర్ మోసగాళ్లపై అవగాహన పెంచుకోండి. అవేర్నెస్. బెట్టింగ్ మాయలో పడి కుటుంబాన్ని రోడ్డున పడేయకండి. ఈజీగా డబ్బులు సంపాదించుకునేందుకు కొందరు బెట్టింగ్కు మొగ్గు చూపుతుంటారు. ముఖ్యంగా ఐపీఎల్ వేళ విపరీతంగా డబ్బులు చేతులు మారుతుంటాయి. ఎవరో ఒకరు బెట్టింగ్లో డబ్బులు గెలుచుకున్నారనే వెర్రితనంతో మీరు ఆ వలలో చిక్కుకోకండి. ఈ మహమ్మారి వలలో పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రసవత్తరంగా సాగే మ్యాచ్లను చూసి ఎంజాయ్ చేయండి. కానీ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. డోంట్ ఎంకరేజ్ బెట్టింగ్. సైబర్ ఫిట్నెస్ స్టార్ట్స్ విత్ యూ. ఎస్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. యూజ్ రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ ఆన్ cybercrime.gov.in అండ్ స్టే సైబర్ ఫిట్ అగైన్స్ట్. ఇక్కడ ఏమంటున్నారు? అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సైబర్ క్రైమ్ సంబంధించి ఇలా ఉంటుంది. cybercrime.gov.in. అక్కడ పోర్టల్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫిర్యాదు చేయాలంటే అక్కడ. అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. ఎస్, నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ యాప్. గూగుల్ అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. మీరు ఈమెయిల్ వాడేవాళ్ళు, జీమెయిల్ వాడేవాళ్ళు అందరూ దీని గురించి తెలుసుకోండి. మీకు తెలియదంటే మీరు వెనుకబడ్డారు అని అర్థం. ప్రయత్నం చేయండి. ఈ అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎవరి కోసం, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు యాక్టివేట్ చేసుకోవాలి, ఫ్రీయా డబ్బులా, ఇవన్నీ మేము అంతకుముందు చెప్పాము. ఒకసారి మీ నాలెడ్జ్ అంతా ఉపయోగించి తెలుసుకోండి. గూగుల్ అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీ డివైస్. చిన్న పెద్ద పిల్లలు ముసలు ఎవరైనా సరే, కంప్యూటర్లు, మొబైల్స్ అన్నిటి కోసం ఈ అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. ఇది యాక్టివేట్ చేస్తే నన్ను అడిగితే ఎవడు ఈ భూమి మీద పుట్టలేదు ఇంతవరకు. దీన్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఆ డివైజ్ని టచ్ చేయాలంటే లాస్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఐసీసీసీ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఐసీసీసీ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇక్కడ ఏమంటున్నారు? గృహ మంత్రాలయం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, స్టాప్ థింక్ యాక్ట్. ఇక్కడ ఏమంటున్నారు? బిఫోర్ ఆఫ్ అన్నోన్ షేడీ ప్రొఫైల్స్, ఫీల్ అన్కంఫర్టబుల్, టాక్ టు someone trusted, need help, call 1930 or visit cybercrime.gov.in. చైల్డ్ హెల్పింగ్ నంబర్ 1098. మీకు ఇప్పటివరకు 1930 తెలుసు, చాలా తక్కువ మంది తెలుసు 1098. ఓకే, షేర్ యువర్ ఇష్యూస్ విత్ కాన్ఫిడెంట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో సైబర్ డాట్స్. మంచి మాట కదా, 1930. రైట్. దీని తర్వాత ఇంకోటి ఉంది, గెట్స్ ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఫ్రెండ్ రిక్వెస్ట్, థింక్ బిఫోర్ యూ కనెక్ట్. నాట్ ఎవ్రీవన్ రిక్వెస్ట్ ఈజ్ ఏ ఫ్రెండ్ రిక్వెస్ట్. షేర్ విత్ సమ్వన్ యూ ట్రస్ట్. Beware of, do not download such apps that misuse brand names. Fake phones, phone pay, soundbox, APK, unlimited cash download for Android. ఈ మధ్య ఫేక్ అప్లికేషన్స్ వస్తున్నాయి, ఈ విషయంలో కొంచెం జాగ్రత్త ఉండండి. ఓకే, ఫేక్ ఫోన్ పే, సౌండ్ బాక్స్. ఓకే, report under section of report and check suspected crime. ఇది రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్ cybercrime.gov.in కంప్లైంట్ పోర్టల్, వెబ్ పోర్టల్.
43 lakhs digital arrest scam. Victim, accused, and method recovery. Victim, 71 years old, retired government employee, Hyderabad. పాప. ఓకే. ఇది ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఏది చెప్పినా మీ మంచి కోసమే, మీ మేలు కోసమే. మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, బాగుపడాలి, పైకి రావాలి, పైకి ఎదగాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. నేను మీ వేణు.